కాదు, ఇతన్ని పెట్టుకుంటే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని చెప్పి తీసి పక్కన పెట్టారు. ఇతను గడప గడపకి వెళ్తే లోకల్ ప్రజలే ఇతన్ని చేదరించుకుంటే వాళ్ళ మీద కూడా పోలీస్ కేసు, ఒక యువకుడు అరిస్తే ఆ యువకుడు అడిగిన ప్రశ్నలకి సమాధానం లేక వాళ్ళ మీద కూడా పోలీస్ కేసు పెట్టిన దాఖలాలు మనం చూసాం. మరి అలాగే చూసినట్టయితే ఇతను ఏదైతే మంత్రిగా పనిచేశాడో ఆ మంత్రిత్వ శాఖలో పూర్తిగా అవినీతి, కేవలం ఎన్ఓసీలు ఇవ్వటానికి, డబ్బులు సంపాదించుకోవడానికి, జేబులు నింపుకోవటానికి అతని యొక్క శాఖను వినియోగించుకున్నాడు తప్ప ఎక్కడా కూడా హిందూ ధర్మాన్ని కాపాడటానికి కానీ, దేవాలయాల అభివృద్ధి విషయంలో కానీ చేయాలంటానికి అతను కాపాడాల. అతని సొంత సామాజిక వర్గమైన మా ఆర్యవైశ్యుల మీద కూడా అనేక చోట్ల ఆర్యవైశ్యుల మీద దాడులు జరిగినాయి. 7 చోట్ల ఆర్యవైశ్యులు మర్డర్కు గురయ్యారు. అయినా సరే కనీసం ప్రస్తావన తీసుకురావటం చేతగాని దద్దమ్మ ఈ వెల్లంపల్లి శ్రీనివాస్. మరి ఈరోజు చూసినట్టయితే మేము వన సమాధారణ పెట్టుకుంటున్నామంటే వన సమాధారణ పోలీసులు పెట్టి ఆపిచ్చాడు. సత్యనారాయణ సంవ్రతాలు 1400 మంది సత్యనారాయణ సంవ్రతాలు చేసుకుంటారు. 1 టౌన్లో పేద ఆదివాసులు చేసుకుంటున్నారు. మేము ఏర్పాటు చేస్తున్న పున్నమి ఘాట్లో అంటే పోలీసులను అడ్డుగా పెట్టి మమ్మల్ని అందరినీ అక్కడి నుంచి లాక్కొని తీసుకెళ్లిన పరిస్థితి గతంలో అందరం కూడా చూసాం. అయినా సరే కోర్టుకు వెళ్ళి పర్మిషన్ తెచ్చుకొని మేము కళ్యాణ మండపంలో చేసుకొని నిర్వహించుకోవాల్సిన దుస్థితి ఈరోజు ఈ నియోజకవర్గంలో ఏర్పడ్డది. మరి ఆ రోజు సవాల్ ఇస్తున్నాడు ఇదే మంత్రి, ఇదే మాజీ ఎమ్మెల్యే, ఇదే ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్, మీరు వైశ్యులకు ఏం న్యాయం చేశారు అని తెలుగుదేశం పార్టీని ప్రశ్నించాడు. నేను స్వీకరించే సవాల్ని, నేను సిద్ధం. ఆర్యవైశ్యులకి ఏ పార్టీ ఏ రాజకీయంగా ఉన్నతమైన పదవులు ఏది ఎవరిచ్చారో మేము చర్చించుకోవడానికి సిద్ధంగా ఉన్నామని 1కి 10 సార్లు చెప్పాం. అదే చర్చించడానికి సిద్ధంగా వచ్చి మేము వస్తూ ఉంటే 111, 112 మంది పోలీసులను పెట్టి 6 చెక్ పోస్టులు ఇక్కడ కన్యకా పరమేశ్వరం వారు గుడి చుట్టూ పెట్టి నన్ను ఊరు బయటే అటు నుంచి రాజమండ్రి పాదయాత్ర నుంచి వస్తూ ఉంటే ఊరు బయటే పోలీసులతో ట్రాక్ చేయించి నన్ను అరెస్ట్ చేసి సాయంత్రం 7 దాకా ఊరు మొత్తం తిప్పిన ఘనత ఈ పనికిరాని దద్దమ్మది. ఇంత భయం ఉన్నాడు సవాల్ ఇసటం ఎందుకు అంటున్నా. ఈరోజు మొన్న మధ్య ఇతనికి సీట్ లేదని సాక్షాత్తు తాడేపల్లి ప్యాలెస్ పిలిచి సమాధానం చెప్పింది. నీకు సీట్ లేదు నాయన, నీ వర్గం నీతో లేదు, ఆ 1 టౌన్ ప్రజలు కూడా నీతో లేరు, ఏదైతే 21, 22 వార్డులు ఉన్నాయో సగం పైగా వార్డులు నీతో లేరు, నిన్ను వ్యతిరేకిస్తున్నారని తాడేపల్లి ప్యాలెస్ చెబితే నాకు టైం ఇవ్వండి అని కాళ్ళు పట్టుకొని ఇతను సేదా ఢిల్లీ పోయాడు. ఢిల్లీ పోయి బీజేపీ వాళ్ళ కాళ్ళు పట్టుకున్నాడు, నాకు సీట్ ఇప్పించండి లేకపోతే మీ పార్టీలో ఉన్న సీట్ ఇవ్వండి అని అంటే అమ్మ నిన్ను పెట్టుకుంటే మాకు అయిపోతురా బాబు, నీకు అసలు సీట్ అని చెప్పి వాళ్ళు తరిమేశారు. అక్కడి నుంచి హైదరాబాద్ వచ్చాడు. హైదరాబాద్ చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళాడు. ఈ ఒక్కసారి నాకు సహాయం చేయన్నా అని చెప్పాడు. చిరంజీవి గారు బూతులు తిట్టి నువ్వు మా ఇంటి గడప దొక్క మాకు చల్, నీకు చెప్తే నా పరువు పోతుందని చెప్పి చిరంజీవి గారు కూడా గెట్అవుట్ అన్న పరిస్థితి అందరికీ తెలిసిందే. అక్కడి నుంచి ఒక ప్రముఖ వ్యాపారవేత్త మా ఆర్యవైశ్య దగ్గరికి వెళ్ళాడు. జిఎంఆర్ గారు లాంటి పెద్ద మనిషి దగ్గరికి వెళ్ళి అన్న దయచేసి చెప్పన్నా, ఒక మాట నాకు సీట్ ఇప్పించన్నా అంటే పెద్ద మనసుతో మనోడే కదా అని ఆయన ఫోన్ చేస్తే తాడేపల్లి ప్యాలెస్కి ఒక్కటే మాట చెప్పారు, వెల్లంపల్లి శ్రీనివాస్కి తప్ప ఎవరికైనా ఇస్తాం, దయచేసి అతనుకున్నంత వ్యతిరేకత, అతనుకున్నంత చెడ్డ పేరు ఎవ్వరికీ లేదు, దయచేసి అతని గురించి మాత్రం అడగద్దని చెప్పిన మాట వాస్తవా కాదా నువ్వు చెప్పు. ఇంత జరుగుతూ ఉంటే ఇవాళ మళ్ళీ సిగ్గులేని వ్యక్తి నిన్న ఇక్కడ ఏదో ఆడియో రిలీజ్ ఫంక్షన్ జరిగింది, ఇవాళ ఎక్కడికో కార్యక్రమానికి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్, లోకేష్ గారి మీద సెటైర్లు. ఈయన చెబితే ఈయన వార్డు మెంబర్లే ఈయన మాట వినరు. ఈయనకి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు కావాలా? సిగ్గుందే అసలు నీకు? బుద్ధుందే అంటున్నా. నీకు దేహశుద్ధి చేసే రోజులు దగ్గరలో ఉన్నాయి, చూస్తూ ఊరుకో. నిన్ను రా 1 టౌన్కి ఎవరెక్కువ న్యాయం చేసావో చర్చకు సిద్ధం అంట. మేము వస్తాం, మేము చర్చకు సిద్ధంగా ఉన్నాం. ఈరోజు గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ హయాంలో ఇదే విజయవాడ నగరానికి మేమేం చేసామో చర్చకు సిద్ధంగా ఉన్నాం. నువ్వు చేసిన మంచి ఏంటి, ఏ వార్డులో ఏ వర్గాన్ని నువ్వు పెట్టిన ఇబ్బందులు ఏంటో సాక్ష్యాలతో సహా బయటపెట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం. చిట్టిపాట్ల పేరుతో తిరుపతి దర్శనాలు చేయించింది నువ్వు కాదా? చిట్టిపాట్ల ఎత్తినోడికి సేవలు ఇచ్చిన దాఖలాలు నువ్వు కాదా? కరోనా టైంలో అయినా తర్వాత అయినా కార్యక్రమాల పేరుతో చివరికి నీ సొంత ఇంటి ఫంక్షన్ కూడా చందాలు వసూలు చేసిన ఘనత నీది మిస్టర్ వెల్లంపల్లి శ్రీనివాస్. నువ్వో మాట్లాడేది. ఈరోజు నగరాల్లో డివైడ్ చేసి నగరాల్ని నిట్ట నూల్లా ముంచిన వ్యక్తి నువ్వు. మొన్న నీ గార్డెన్ పార్టీకి నగరాలను పిలవలేదని, నిన్ను అతిథిగా అక్కడ పిలవలేదని అక్కడ నగరాల నాయకుడిని ఇబ్బంది పెట్టావు. ఇది వాస్తవం కాదా? మైనారిటీలను ఇబ్బంది పెడుతున్న మాట వాస్తవం కాదా? మైనారిటీలు కట్టిన కాలేజీ ఆపిన మాట వాస్తవం కాదా? బిల్డింగ్ని ఆపిన మాట వాస్తవం కాదా? ఏది కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడికి వస్తే నీ మైనారిటీ నాయకులే, మేం కాదు, మీ పార్టీలో ఉన్న మైనారిటీ నాయకులే నీ మీద కంప్లైంట్ ఇచ్చారు. కావాలంటే కాగితం ఇస్తాం. ఇది నీ చరిత్ర. ఈరోజు నీ సొంత సామాజిక వర్గం నీతో లేరు, మైనార్టీలు నీతో లేరు, నగరాలు నీతో లేరు, ఎస్సీలు లేరు, బీసీలు లేరు. ఎవరయ్యా అసలు నువ్వు? సిగ్గు లేకుండా లెగిస్తే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ పేర్లు వాడతావు. నీకు మేము ఉన్నావు, రా
ఎప్పుడు రమ్మంటావు? నీ సవాల్. నీకు చేతనైతే, నీకు దమ్ము ధైర్యం ఉంటే రా. ప్లేస్ టైం నువ్వు చెప్పినా పర్వాలా, మమ్మల్ని చెప్పమన్నా పర్వాలా. మేము చెప్తే మమ్మల్ని పోలీసులు పెట్టి ఆపుతావు కదా. నీకు భయం కదా, గుండెల్లో గడగడగడలాడిద్ది కదా మేము వస్తామంటే. సాక్ష్యాలతో వస్తాం, నీలాగా నోటికి వచ్చినట్టు మాట్లాడాం. ప్రతిదీ సాక్ష్యంతో వస్తాం. రండి తేల్చుకుందాం మీరో మేము. ఏ ప్రభుత్వంలో ఎవరికి ఎక్కువ న్యాయం చేసిందో నిరూపించడానికి మేము అంతా సిద్ధంగా ఉన్నాం. వారం రోజుల్లో నువ్వు టైం ఇస్తే ఓకే. లేని పక్షాన కరపత్రాలు ముద్రించి ప్రతి వార్డులో ఎవరెవరిని బిల్డింగుల పేరుతో నువ్వు వసూలు చేసావు, ఎక్కడెక్కడ చిట్టీల పేరుతో నువ్వు ఇబ్బంది పెట్టావు, ఎవరెవరిని నువ్వు ఇబ్బంది పెట్టావు, మొగుడు పిల్లల గొడవలకు డబ్బులు తీసుకున్నాం మనిషివి నువ్వు. నీ గురించే నువ్వు మాట్లాడేది. నీ స్థాయి అంతా, నువ్వెంత, చంద్రబాబు నాయుడు గారి గురించి నీకు మాట్లాడే నైతిక హక్కు ఉందా అసలు? ఏం మాట్లాడుతున్నావు? ఇలానే పోతే నీకు దేహశుద్ధి చేయడం తప్పదు. ఖచ్చితంగా నిన్ను ఎమ్మెల్యే పదవిలో ఉన్నప్పుడే దేహశుద్ధి చేసి తీరుతాం. నోరు అదుపులో పెట్టుకో వెల్లంపల్లి శ్రీనివాస్. ఇప్పటికైనా నీకు దమ్ము ధైర్యం ఉంటే, ఆ అమ్మవారి మీద నీకు నమ్మకం ఉంటే చర్చకు రా. మేమున్నాం సిద్ధంగా. నీకు ఆ నాయకుడు మా నాయకులు అక్కర్లా, మేము చాలు. మేమందరం వస్తాం. నీలా కలిపులు కబుర్లు కాదు, సాక్ష్యాలతో వచ్చి నీ సంగతి తేల్చడానికి సిద్ధంగా ఉన్నాం. వంట ఉన్న నాయకులం మేము చాలు. నీ సంగతి మేము తేలుస్తాం. థ్యాంక్ యూ.